నేరాలు సమాజానికి ముప్పుగా పరిణమించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట సైబర్ నేరం జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఒకప్పుడు దొంగలు ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేసేవారని, ఇప్పుడు కంటికి కనిపించకుండా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లోకి చొరబడి ఉన్నదంతా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో 22,812 కోట్లు దోచుకున్నట్లుగా అంచనాలు ఉన్నాయని తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హెచ్ఐసిసిలో ఫీల్డ్ 2025 పేరుతో బాధితులకు రక్షణ కవచంగా సైబర్ భద్రత, డిజిటల్ భవిష్యత్తు అనే అంశంపై 2 రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సును సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. For cyber security solutions, we have to make Telangana a secure business hub. I request everyone to share this number 1930. It's a 24/7 cyber helpline. Once again, 1930. It's a 24/7 cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cybercrime helpline to protect citizens. We launched 7 new specialized cybercrime police stations in last year. I congratulate the DGP and Director of Cyber Bureau for creating these facilities. I congratulate DG CSB team for organizing this event, which will enable collaboration between police, academia, and experts. Let us work together to make Telangana a cyber safe state. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం. ప్రపంచంలో నేరాల రూపు, విధానం చాలా వేగంగా మారుతుంది. ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు, మర్డర్, రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది. అదేవిధంగా దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి, మన తలుపులో, మన కిటికీలో బద్దలు కొట్టాలి, మన ఇంట్లోకి రావాలి, మన ట్రెజరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది. ఈరోజు మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్.